మీరిద్దరూ వాడికి పేరు పెట్టాక రేపేదన్నా చిన్న నలత చేసినా కూడా అతను పేరు పెట్టడం వల్లే ఇలా జరిగింది అంటారు. అందుకని కాస్త ఆలోచించు. రేపు నలుగురు అలా అంటే అప్పుడు బాధపడాల్సింది నువ్వేగా. అందుకే అలా అంటున్నానమ్మా. ఈ కాలంలో కావ్య, స్టాప్ ఇట్. జరిగింది చాలు. ఆవిడికి అలాంటి ఆలోచన వచ్చిన తర్వాత నేను పేరు పెట్టడం బాగోదు. కమ్ ఆన్, లెట్స్ గో. మమ్మల్ని రమ్మని పిలిచి ఇలా అవమానిస్తారా? పదండి వెళ్దాం. విజయలక్ష్మి ఎందుకు ఆవేశపడతావు? ఆవేశపడటం ఏంటండి? పదండి. మల్స్ గారు, కావ్య, అమ్మ ఆగండి అమ్మా. మల్స్ గారు, మల్స్ గారు, మల్స్ గారు ప్లీజ్. అమ్మ ఆగండి అమ్మా. కావ్య ఆగమ్మా. ఏంటండి ఆగేది? అది కాదమ్మా. అమ్మ కావ్య, ఆవిడేదో తెలియక మాట్లాడింది. ఆవిడ తరఫున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నానండి. మల్స్ గారు, అమ్మ కావ్య ప్లీజ్ వచ్చి మా అబ్బాయికి పేరు పెట్టండి ప్లీజ్ అండి. కావ్య, ఆవిడన్న తప్పుగా అనుకోకు. రా కావ్య, మల్స్ గారు రండి. ఇంత జరిగిన తర్వాత ఈయన పేరు పెట్టడం మంచిది కాదు. ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు. మీరేం బాధపడకుండా ఈ శుభకార్యం జరిపించండి. వెళ్ళండి. అది కాదు కావ్య, మల్స్ గారు. కావ్య, అమ్మా ఆగమ్మా. ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు నోరు బారేసుకోకుండా జాగ్రత్తగా ఉండలేవా? చూడు, నీ మూలంగా వాళ్ళ కోపం వచ్చి ఎలా వెళ్ళిపోతున్నారో. నేనేమి తప్పు ఉద్దేశంతో అనలేదయ్యా, నిజమే అన్నాను. అన్నయ్య గారు మీరు చెప్పండి, నేనేం తప్పుగా మాట్లాడాను? సరే వదిలేయండి అమ్మా. అలా జరగాల్సింది జరిగిపోయింది. ఏమండి, ఎవరినో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. రాణి భర్త కూడా మేనమామ వరసే. అతన్నన్నా కూర్చోబెట్టేవాళ్ళం, అతను రాలేదు. ఇప్పుడు ఎవరిని కూర్చోబెట్టాలబ్బా? ఇప్పుడేంటి, మేనమామ ప్లేస్ లో ఎవరో ఒకరిని కూర్చోబెట్టాలి. అవును, అంతేగా. అరే బావా, రారా, వచ్చి పీటల మీద కూర్చో. నేనా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వచ్చి పీటల మీద కూర్చో. అది కాదురా. రా అన్నయ్య, నువ్వు కూడా వీడికి మేనమా అవుతావు కదా. రా, వీడిని నీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని పేరు పెట్టు. రా అన్నయ్య. రా బావా. రేయ్, అది కాదురా, నా మాట వినరా. ఇంకేం మాట్లాడద్దు, ముందు కూర్చో బావా, కూర్చో. ఒక్క నిమిషం ఆగండి. నేనంటున్నానని తప్పుగా అనుకోకండి. పరిచయాలకి మామ, బావ, అన్న అని పిలుచుకోవచ్చు. కానీ శుభకార్యాలకి పద్ధతి ప్రకారం ఆ వరుసలు పనికిరావు. ఏదో ఒక బంధుత్వం ఉండాలి. అప్పుడే ఆ బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకుని పేరు పెట్టే అర్హత ఉంటుంది. మీరిద్దరు ప్రాణ స్నేహితులు కావచ్చు, మీరు ప్రేమను పంచుకోవచ్చు, వరుసలతో పిలుచుకోవచ్చు. అంత మాత్రాన మేనమామ స్థానంలో ఉండడానికి కుదరదు. ఏ బంధుత్వం లేకుండా ఒక కార్యం కోసం పీటల మీద ఎలా కూర్చుంటారు? ఏం పంతులు గారు, మీరైనా చెప్పచ్చు కదా. ఎవరు కూర్చున్నా మీ పని మీరు పూర్తి చేసి మీ డబ్బులు మీరు పట్టుకెడదాం అనుకుంటున్నారా? నాకు మీ బంధుత్వాల గురించి ఏం తెలుసమ్మా? చూడండి, ఎవరైనా బంధుత్వం ఉన్నవాళ్ళు కూర్చోవాలి, అది పద్ధతి. అసలు ఈ ఆలోచనలన్నీ ఎందుకండి? మా వారు మీ బాబుకు బాబాయ్ వరుస అవుతారు కదా. మన ఇద్దరికి బంధుత్వం ఉంది కదా, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టండి. నాకు బంధుత్వం కంటే స్నేహమే ముఖ్యం. అంటే మేము మా బంధుత్వం ముఖ్యం కదా? రాణి, వింటున్నావా? మనం ముఖ్యం కాదంట. అలాంటప్పుడు మనం ఇక్కడ ఉండడం ఎందుకు? పద వెళదాం. కోపి, చెప్పేదేను. నానా ఏనా నువ్వు కూడా అసలు వాడు. రేయ్, అరే బావా, నా మూలంగా మీ కుటుంబంలో గొడవలు రాకూడదురా. ఆవిడ చెప్పినట్టు ఆకాశ్ వాడు బావను కూర్చోబెట్టరా. ఏం మాట్లాడుతున్నావురా? అరే నేను చెప్పేది వినరా. ఏమండి, మీరు మీ వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. బాగా చెప్పారు. రాణి, మీ అన్నయ్య ఎక్కడా? తెలీదు వదినా. ఎక్కడో కూర్చుని తింటూ ఉంటారు. పిలుచుకొస్తానండి. ఏమండి, ఏమండి, ఎక్కడున్నారండి? వదిలేరా. ఇంకా ఎంతసేపు అయ్యా? త్వరగా ఓపెన్ చేయి. ఫంక్షన్ అవగానే ఓపెన్ చేస్తాం సార్, కాస్త ఆగండి. వెళ్ళి చట్నీ తీసుకురా, వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నారు? బోండాలు రావడానికి లేట్ అవుతుందని ఈలోగా అరటిపండు తినేస్తున్నా. రండి. ఎక్కడికి రమ్మంటున్నాను కదా.
ఉండాల్సిన చోట ఉండకుండా ఎక్కడో ఉంటారు. ఎక్కడికి సరోజా? రండి కూర్చోండి. ఎందుకు సరోజా? నోరు మూసుకొని కూర్చుంటారా? ఆగండి. ఏంటి జయంతి ఇది? ఇలా మనిషి మనిషికి అడ్డం పడితే బాబుకు పేరు పెట్టాలా లేదా? మావయ్య, ఈయన కన్నా అర్హత హక్కున్న మనిషి వచ్చాడు. ఆయన్ని కూర్చోబెడదామని. ఎవరైనా అటు చూడండి. దినా రండి దినా. సారీ గోపి, లేట్ అయింది. ఫంక్షన్ అయిపోయిందా? లేదు రండి. రా అన్నయ్య, నువ్వు సరిగ్గా టైంకి వచ్చావు. పంతులు గారు, అమ్మా. మా అన్నయ్య ఒళ్ళో బాబుని కూర్చోబెట్టండి. మా అన్నయ్య కన్నా దగ్గర బంధువులు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏంటిది? చెప్తాను రండి దినా. ఇతనికేం దగ్గర బంధుత్వం ఉందని, అసలు ఏ అర్హతతో ఏ హక్కుతో పీట మీద కూర్చోబెట్టి ఇతని చేత బాబుకు పేరు పెట్టిస్తారు? ప్రియా, నీకు మా అన్నయ్యకు మధ్య ఉన్న సమస్యల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తను బాబుకి బాబాయ్ అవుతాడు, నీకు తాళి కట్టబోయేవాడవుతాడు. నేను ఇతనితో తాళి కట్టించుకోను. ఇతని కన్నా ఈయన కూర్చోటమే అన్నిటికన్నా న్యాయం. ప్రియా, నోరు మూసుకునుండు. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది తర్వాత సంగతి. అతని కారణంగానే తల్లివయ్యావు అంటే నువ్వు అతనికి భార్యవైనట్టే లెక్క. జయంతి చెప్పినట్టు ఈ చంటాడికి బాబాయ్. చంటాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని పేరు పెట్టే అర్హత ఇతనికి మాత్రమే ఉందే. ఏమలుడు గారు ఏమంటారు? వద్దండి. వద్దనడం కాదు, రండి కూర్చోండి. అవునండి, అత్తయ్య గారు చెప్పింది కరెక్ట్. మీరు సరేనండి. అంటే మా ఆయన్ని కూర్చోబెట్టా? వదిలే సరోజా. భోజనాల పంక్తులు కూర్చోబెట్టకపోతే బాధపడాలి గాని దీనికెందుకు ఆవేశపడ్డావు? మీకు మీ తిండే ప్రధానం కానీ పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు ప్రధానం కాదు. సరోజా, వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం అతను కూర్చోడమే కరెక్ట్. వదిలేసేయ్. దినా వచ్చి కూర్చోండి. బావా, ఇది నాకు అస్సలు నచ్చడం లేదు. చూడు ప్రియా, నా పిల్లాన్ని ఎవరి ఒళ్ళో కూర్చోపెట్టాలో ఎవరి ఒళ్ళో కూర్చోపెట్టకూడదో నిర్ణయించాల్సింది నేను. నీ సలహా నాకేం అవసరం లేదు. ఏంటి బావా అంటున్నావు? నీ పిల్లాడి విషయంలో నేను తలదూర్చకూడదనేగా నువ్వు అనేది? నువ్వు ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. దినా రండి. చూడండి, నేను లేటుగా రావటం మూలంగా అసలు ఇంతకు ముందంతా ఏం జరిగిందో నాకు తెలీదు. దయచేసి ఎవరూ నన్ను తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని ఎవరూ తప్పుగా అనుకోరు. ముందు మీరు కూర్చోండి. పంతులు గారు, జరగాల్సిన కార్యక్రమం చూడండి. అయ్యా అలాగే. అర్చన కూర్చోండి, అందరూ కూర్చోండి. హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాకః స్రవతం సభవం విద్యతో రుత్వా అత్యాతిష్టదసాంగరం పురుషయేవేదకం సర్వం యద్వాతం యస్య భయం తానర్దాదస్య స్యనః యదన్నేనాత్రోహతి ఏతావానస్య మహిమా అతో యాయాగుచ్చ పురుషః ఆదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య మృతుర్దివి త్రిపాదోర్దావదయ పురుషః అయ్యా, బాబుని వీరికి ఇవ్వండి. తస్మాత్ విరాడ జాయత విరాజో అతి పురుషః సజాతో ఆశ్చర్యచతః వద్దాపమదాపురః యద్దర్జం యదహం దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛాఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవలం తదేవ లక్ష్మీపతితరేంగ్రే స్వరామి. అయ్యా, బాబుకి ఏం పేరు పెట్టదలుచుకున్నారు? సీతారామరాజు. ఆహా, బాబు సీతారామరాజు అని బాబుకు 3 సార్లు చెవులో చెప్పండి. సీతారామరాజు, సీతారామరాజు, సీతారామరాజు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రస్యాగ్నిస్య రాశయం ధారయాతం ధ్రువం. అయ్యా, ఉంగరముతో 3 సార్లు ఈ బియ్యంలో ఓం నమ శివాయ అని
చిరంజీవి సీతారామరాజు అని రాయండి. ఓం నమః శివాయ. చిరంజీవి సీతారామరాజు సీతారామరాజు సీతారామరాజు. ఓం నామకరణ అయమూర్త సుముహూర్త అస్తు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, మీరు కూడా అక్షతలు తీసుకుని చిరంజీవిని ఆశీర్వదించండి. అమ్మా ప్రియా, నీ బాధ నాకు అర్థమైంది. పిల్లాన్ని దినాకి ఇవ్వడం నాకు ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు. కానీ నాకు ఆ టైంలో వేరే దారి కనిపించలేదమ్మా. నిజం చెప్తున్నాను ప్రియా, ఇప్పుడు దినా చాలా మారాడు. నేను జన్మలో మర్చిపోలేనంత సహాయం చేశాడు, ఇంకా చేస్తున్నాడు. ఈ సందర్భంలో నేను అందరి ముందు దినాన్ని అవమానిస్తే కృతజ్ఞత లేనివాడిని అవుతాను. అందుకే అలా చేశాను ప్రియా. నీ మనసు కష్టపెట్టుంటే నన్ను క్షమించమ్మా. అయ్యో బావా, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి? నువ్వు వివరంగా చెప్పావు కదా, నాకిప్పుడు ఏ బాధ లేదు. నిజంగా ఇప్పుడు నీకే బాధ లేదుగా? లేదు బావా. పదమ్మా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. రా. వాట్ ఇస్ దిస్ కావ్య? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు అవమానించింది నిన్ను కాదు, నన్ను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా వల్లే కదా మీకు అవమానం జరిగింది. పాస్ట్ ఇస్ పాస్ట్ కావ్య. నువ్వు అదే తలుచుకుని ఏడుస్తే ఎలా చెప్పు? లేదు మల్స్, యాక్సిడెంట్ కి ముందు మీరు చిన్న అవమానాన్ని కూడా సహించేవారు కాదు. కానీ ఇప్పుడు ఎంత అవమానాన్నైనా భరిస్తున్నారు. నా లోపం బయట పడకూడదని మీరు ఓపికగా ఉంటున్నారు. ఇదంతా మీకు అవసరమా? అవును కావ్య, అవసరమే. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ లవ్. నీ మీద నాకున్న ప్రేమ. మీలాగే నేను మిమ్మల్ని ప్రేమించకూడదా? మీరు నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు? మీ మీదున్న ప్రేమతోనే నేను మీ నుంచి విడిపోవాలనుకుంటున్నాను, కానీ మీరు దానికి ఒప్పుకోవట్లేదు. మళ్ళీ ఎవరు మనల్ని అనకుండా అవమానించకుండా నోరు మోయించాలి. అత్త మామలు సంతోషంగా ఉండాలి. మన వంశానికి వారసుడు కావాలి. మల్స్, దయచేసి నా మాట వినండి. మీరు నాకు డైవర్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు ఇంకో పెళ్లి చేసుకోండి ప్లీజ్. స్టాప్ ఇట్ కావ్య, జస్ట్ స్టాప్ ఇట్. ఈడెటిగా మాట్లాడుకో. మళ్ళీ పెళ్లి గురించి అసలు మాట్లాడుకో. అయితే ఇలా అవమానాలు పడుతూనే ఉంటారా? నా మీద నిందలేస్తే అత్తయ్య సహించొచ్చు. మీరు మీ మీద నిందలేసుకుని వాళ్ళ నోరు మూయించగలిగారా? బారసాలకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఎవరు ఆనందంగా లేరు. ఎవరి మధ్య మాటలు లేవు. నిశ్శబ్దం చోటు చేసుకుంది. దీనంతటికీ కారణం నేనే కదా. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? ఫైనల్ గా చెప్పండి, మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారా లేదా? కావ్య, నువ్వెన్నిసార్లు చెప్పినా నేను ఇంకో పెళ్లి చేసుకునే సమస్య లేదు. అలా అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను బతుకున్నాననే కదా
ఇంకో పెళ్లి చేసుకోనంటున్నారు. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి చనిపోతానంటున్నావు అంతేనా? నువ్వు ఒక్కదాన్ని చావడం ఎందుకు? పద, ఇద్దరం కలిసి చేద్దాం. రా. ఏ మాల్స్, అలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వు చనిపోయిన తర్వాత నేను మరొక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావు కావ్య? భార్య భర్తల మధ్య గొడవలు వస్తే, సంతోషం కరువైతే, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేక అలా జరిగింది అని జనం అనుకుంటారు. కానీ మనం ఒకరికొకరు, ఒకరికంటే ఒకరికి పోటీ పడేంత ప్రేమ ఉంది. కానీ మన మధ్య సమస్య కూడా ఉంది. నేనేం చేయాలి చెప్పు? కావ్య ప్లీజ్ ఏడోకు. నీకు ఇప్పుడు ఏం కావాలి? ఇంటికి వారసుడు కావాలి, నువ్వు అమ్మ కావాలి, నేను నాన్నను కావాలి, అంతే కదా? దానికి ఒక దారి ఉంది. నీకు సంతోషం కలుగుతుంది, జనవాడికి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, సరేనా? ఏంటది? నాకేం అర్థం కావట్లేదు. తొందరలో అంత అర్థం అవుతుంది. యూ డోంట్ వరీ, ఓకే? రెస్ట్ తీసుకో, గో. అలాంటి ఇబ్బంది ఏం లేదండి. మాలుడే జ్యోతిషం అది ఇది అని భయపడి వెనకడిగేశాడు. నేను ఏదోటి చెప్పి సర్ది చెప్పి ఒప్పించాలండి. రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. నో ప్రాబ్లం. ఈవినింగ్ క్లబ్లో కలుద్దాం. కాంతం, కాంతం, రేవతి, అమ్మ రేవతి. హలో రేవతి, నేను అర్జున్ని మాట్లాడుతున్నాను.